భక్తులు లేదా కావాలనే వాళ్ళు చిరంజీవిని రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి చేయడం కోసమే ఆయన ఇలా అన్నిటికీ అతీతంగా ఉంటారని చెప్తున్నారు అని ఒక వెర్షన్. నేను దాన్ని సీరియస్గా తీసుకోవట్లేదు. ఎందుకంటే బీజేపీ లాంటి పార్టీ, ఆ మాటకు వస్తే కాంగ్రెస్ అయినా ఏ రాజకీయ పార్టీ అయినా రాజ్యాంగ రీత్యా కీలకమైన రాష్ట్రపతి స్థానాన్ని చాలా హార్డ్ కోర్ వాళ్లకు ఇస్తారు, కానీ ఇంకొక విధంగా ఇవ్వరు. అయితే ఒక ఎత్తుగడగా ఉదాహరణకు వాజ్పేయి హయాంలో అబ్దుల్ కలాం ఆజాద్ను చేసినప్పుడు ఆయన ఏమి రాజకీయవేత్త కాదు. ఆయన రెండోసారి చేయాలని కూడా ప్రతిపాదనలు కూడా కొంతమంది ప్రయత్నించారు. కాబట్టి అలాంటి ఉదాహరణలు కూడా కొన్ని ఉన్నాయి. కాబట్టి అలాగే ఇందిరాగాంధీ ఓడిపోయి జనతా ప్రభుత్వం వచ్చినప్పుడు మొరార్జీ దేశాయ్, అప్పుడు ప్రధానిగా ఉన్న మొరార్జీ దేశాయ్ రుక్మిణి అరెండేల్ అనే ఒక డాన్సర్ను రాష్ట్రపతిని చేయాలని ప్రతిపాదించారు. చాలా దుమారం రేగింది ఒక్కసారి కదా. ఇందిరాగాంధీని ఓడించి నాన్ కాంగ్రెస్ యాంటీ కాంగ్రెస్ అంటున్నప్పుడు ఈయన రుక్మిణి అరెండేల్ ఏంటి అని ఇలాంటి ప్రశ్న. కాబట్టి చిరంజీవి పేరు ప్రస్తావించకూడదు అంటే ప్రస్తావించవచ్చు, అది వేరే విషయం. ఆయన కూడా రాష్ట్రపతి పదవికి ఉండనని నేను చెప్పలేదు కదా. కాబట్టి బట్ అదేం సీరియస్ కాదనుకుంటా, ఆయనకేం సంబంధం కూడా లేకపోతుంది. కానీ మోదీ విషయం ఎందుకు వచ్చిందంటే నేను ఒక ముఖ్యమైన చాలా లాంగ్ టర్మ్ బీజేపీ నాయకుడితో మాట్లాడాను. జమిలీ ఎన్నికలు వస్తాయని కొంతమంది హడావుట్ చేస్తున్నారు. అవేమో వచ్చే అవకాశం, ఢిల్లీ కూడా గెలిచిన తర్వాత ఇప్పుడు వస్తాయా రాదా అంటే కాదండి. రాష్ట్రపతి ఎన్నిక నాడు ఇప్పుడు మోదీ 3 సార్లు అవుతాడు, మళ్ళీ ప్రధాన అభ్యర్థిగా ఉండడం ఇట్లాంటివి జరగవు. కాబట్టి మోదీనే రాష్ట్రపతి అయితే బాగుంటుంది. ఓకే, మోదీనే రాష్ట్రపతి అయినప్పుడు అప్పటికి దేశమంతా ఒకే దేశం, ఒకే ఎన్నిక, ఒకే నాయకుడు అన్న పద్ధతిలో ఈ అధ్యక్ష పదవి, అధ్యక్షుడి అధికారాలు వీటన్నిటిని కూడా పెంచుతాయి. ఇది బీజేపీ చిరకాల స్వప్నం. వాజ్పేయి ఉన్నప్పుడు కూడా రాజ్యాంగ సమీక్షకు ఒక కమిటీ వేశారు. అద్వానీ కూడా చాలాసార్లు బహిరంగంగానే మాట్లాడారు, ఇన్ని ఎన్నికలు ఇంతమంది నాయకులు కుదరదు, ఒక లీడర్ ఒక నాయకుడే ఉండాలని. అందుకని మోదీనే రాష్ట్రపతి అభ్యర్థించేసి అప్పుడు ఈ దేశం అంతా ఒకే దేశం, ఒకే ఎన్నిక, ఒకే నాయకుడు ఒక కాన్సెప్ట్ తీసుకొని వస్తే అది చాలా బాగుంటుంది అనే ఆలోచన పార్టీ వర్గాలకు ఉంది, మోదీ కూడా ఉంది. మోదీ కూడా తన ముద్ర బలంగా ఉండాలని కోరుకుంటాడు. తను అనుకున్న దాన్ని మరొక విధంగా సాధించడంలో మోదీ చాలా రాజకీయమైన ప్రతివ్యూహాలకు పెట్టింది పేరు. కాబట్టి ఇప్పుడు చిరంజీవి మీద చర్చ కంటే కూడా మోదీని రాష్ట్రపతిని చేయటం అనే ఆర్ఎస్ఎస్ సంఘ పరివార్ వాళ్ళు దాని వ్యూహం పన్నుతున్నారేమో. దానికోసమే ఒకే దేశం ఒకే. మీరు గమనిస్తే బంగ్లాదేశ్లో కానీ శ్రీలంకలో మరీ ముఖ్యంగా అధ్యక్ష పాలనకు రావడం, మళ్ళీ పార్లమెంటరీకి పోవడం చాలాసార్లు జరిగింది. 3 రకాల పద్ధతులు ఉంటాయి: అధ్యక్ష పాలన, పార్లమెంటరీ పాలన, రెండూ కలిసిన మిశ్రమ పాలన. ఉదాహరణకు ఫ్రాన్స్, నిన్న ప్రధాని వెళ్ళారు కదా, ప్రైమ్ మినిస్టర్ను అధ్యక్షుడు నియమిస్తాడు, ఇద్దరు కలిసి పాలిస్తారు. కాబట్టి అలాంటిది మోదీ రాష్ట్రపతి అభ్యర్థిగా వచ్చే అవకాశం ఉంది. దానికోసం ఆయన ఇవన్నీ రంగం సిద్ధం చేస్తున్నారు అనే ఒక అభిప్రాయము, అనుమానము బీజేపీ వర్గాల్లో బలంగా ఉంది. వాళ్ళైతే ఆగలేదు. రాష్ట్రపతిగా ఎవరిని పెట్టారు మీరు గమనిస్తే, గతసారి ఈయన రామ్నాథ్ కోవింద్, ఇప్పుడు ద్రౌపది ముర్ము, ఉభయులు మోదీకి అత్యంత విధేయులు. పైగా రాష్ట్రపతిగా పనిచేసిన రామ్నాథ్ కోవిందే జమిలీ ఎన్నికల నివేదిక తయారు చేశారు. అంటే ఆయనకు రాష్ట్రపతికి ఉండే అధికారాలు, పరిధులు, వాటిని ఎక్కడ పెంచవచ్చు, ఎక్కడ తగ్గించవచ్చు, ఈ విషయాలన్నీ ఉన్నాయి. రాజీవ్ గాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు జైల్ సింగ్ను ఇందిరాగాంధీనే రాష్ట్రపతిని చేసింది. నిజానికి ఆయన ఎంతవరకు అంటే ఇందిరాగాంధీ చెప్తే నేను ఊడుస్తాను పార్లమెంటును అని కూడా ప్రకటించాడు జైల్ సింగ్. ఇందిరాగాంధీ హత్య జరగగానే కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం ఎలాంటి సంప్రదింపులు లేకుండానే జైల్ సింగ్ ఎకాఎకిన రాజీవ్ గాంధీతో ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించారు. అంటే రాష్ట్రపతికి అధికారం లేదనుకుంటాం, కానీ ఆర్ వెంకట్రామన్ రాష్ట్రపతిగా చేసిన ఆయన ఒక మాట చెప్పాడు, రాష్ట్రపతి అనేవాడు ఎమర్జెన్సీ లాంపు లాంటి వాడు, లేదా మహిళ కూడా కావచ్చు, వాడు అని కాదు, సరిగ్గా అవసరానికి వెలగాల్సినట్టు వెలుగుతుంది రాష్ట్రపతి పదవి అని. చాలాసార్లు అలా జరిగింది. అందుకని మోదీని రాష్ట్రపతిని చేద్దామని కూడా ఆర్ఎస్ఎస్ ఆలోచించే అవకాశం ఉంది. ఆర్ఎస్ఎస్ బీజేపీ కూటమి ఎవరు దాన్ని వ్యతిరేకించే పరిస్థితి కూడా ఉండదు. రంగం సిద్ధమవుతుంది అని. బహుశా మనము ఫోకస్ చిరంజీవి రాష్ట్రపతి నుంచి మోదీ వైపు మనం మార్చుకోవచ్చు. చిరంజీవిది ఐ థింక్ ఊరికే గ్యాసిప్ అని నేను అనుకుంటాను. సరే, ఏంటి ఏపీ బీజేపీ అధ్యక్షుడి పదవిపై వేయడం సస్పెన్స్? మొత్తం బీజేపీ పాయింట్స్ ఎక్కువైపోతున్నాయి. అసలు అక్కడ దానికి లింక్ అవుతున్నది కదా సార్, చాలా లింక్ అవుతుంది. ఆంధ్రప్రదేశ్లో బీజేపీ అధ్యక్షుడు ఎవరో తెలియదు. ఖచ్చితంగా అండి. ఇప్పుడు నిజంగా ఆంధ్రప్రదేశ్లో
పురంధేశ్వరి ఉన్నప్పటికీ జాతీయ స్థాయిలోనే నడ్డా టైం అయిపోయింది. నడ్డా బదులు ఎవరిని తీసుకురావాలో తెలియదు. ఆ మధ్య ఒక చాలా సీనియర్ మోస్ట్ మాజీ సుప్రీంకోర్టు జడ్జి గారు అన్నారు కదా, ఆర్ఎస్ఎస్ అనూహ్యమైన వ్యక్తిని తేబోతుంది, మీరు ఎవరిని తెచ్చినా మీరేమి షాక్ కాకూడదు అని బీజేపీ నాయకులకు ముందే చెప్పారు అని అన్నారు వాస్తవంగా నాతో. అంతేకాకుండా అక్కడ ఎవరు వస్తారన్న దాన్ని బట్టి కింద స్థాయి వరకు కూడా నియామకాలు జరుగుతాయని. మీరు చూడండి, తెలంగాణలో ఈటెల రాజేంద్ర అవుతారా, లేదా బండి సంజయ్ అవుతారా, లేకపోతే ఇంకొక ఆయన అవుతారా, ఏం తేలటం లేదు. చాలా సస్పెన్స్ తెగని. మొన్న 19 జిల్లాలకు ఏదో అధ్యక్షులను నియమించినా వాటి మీద కూడా విపరీతమైన అసంతృప్తి. అసలు రాష్ట్ర అధ్యక్షుడిని పెట్టకుండా ఇంత హడావుడిగా మీరు జిల్లాల అధ్యక్షులు ఎందుకు పెట్టారని బీజేపీలో అంతర్గతంగా ఒక దుమారం ఉంది. ఏపీలో ఇది ఇంకా ఎక్కువగా ఉంది. పురంధేశ్వరి గారు మోరర్లెస్ చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ కుమార్తెగా, చంద్రబాబు నాయుడు వదిన గారుగా అటు తెలుగుదేశానికి ఆమె దగ్గరగా ఉంటున్నారు. మన పార్టీకి ఏమీ ఉపయోగం జరగడం లేదని బీజేపీలో ఒక పెద్ద కొరత ఉంది. మొన్ననే నాకు ఒక రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ ఒక ఆయన అడిగారట, ఎవరుంటే అధ్యక్షులుగా ఎవరిని చేయొచ్చు, మీ సూచన చేయండి అంటే, నన్ను కూడా చేయొచ్చు కదా అని ఆయన ఒక అప్లికేషన్ ఇచ్చాడంట ఉదాహరణకు. సో ఆయన నేను కూడా పోటీలో ఉన్నానని చెప్తూ ఈ చెప్పిన మిత్రుడు మటుకు సోమవీర్రాజు అయిపోయాక, పురంధేశ్వరి, కన్నా లక్ష్మణ్ కూడా అయిపోయాక ఇప్పుడు నెక్స్ట్ రావాల్సింది మేమే. నెక్స్ట్ రెడ్లకు అవకాశం రావాలి, జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కోవాలంటే కూడా ఇది చాలా అవసరం అండి. ఇందాక నేను చెప్పిన మాజీ ఐఏఎస్ అధికారి ఆయన అన్నదేంటి, జగన్ను దళితులు వీళ్ళందరూ ఎక్కువగా బలపరుస్తున్నారు కాబట్టి ఈ వీళ్ళు వస్తే కానీ బీజేపీకి కుదరదని రకరకాల ఇవి నడుస్తున్నాయి. ఇది కాకుండా విశాఖపట్నం ఆయన చలపతిరావు కుమారుడు మాధవ్ మాజీ ఎమ్మెల్సీ. సో మాధవ్ రావాలి అని మాధవ్, విష్ణువర్ధన్ రెడ్డి, ఇదిగో ఈయన ఎవరు శ్రీనివాస్ గారు, దాసరి శ్రీనివాసు, ఇట్లా కొంతమంది ఒక జాబితా. కిరణ్ కుమార్ రెడ్డి విషయం మటుకు బయట నుంచి వచ్చిన వాళ్ళకి అన్నది ఒక సమస్య. దాన్ని అంతగా ఇప్పుడు అసలే టీడీపీతో మేనేజ్ చేసుకోవటం, పవన్ కళ్యాణ్ తట్టుకోవడం అది ఇది అన్నప్పుడు కొంచెం రాజకీయాల్లో డక్కాముక్కీలు తిన్న వాళ్ళు అయి ఉండాలి, లేదా సోషల్ కార్డు ఉండేవాళ్ళన కావాలని. అదే సమస్య ఈటెల రాజేందర్ది కూడా, బయట నుంచి రావటం, అవుట్ సైడర్స్ అని, లేకపోతే అదర్వైజ్ ఆ పాపులారిటీ లేదా నిలబడడం అవన్నీ ఉన్నాయి. అందుకని బీజేపీ విపరీతంగా మల్లగుల్లలు పడుతూ ఉంది, దాన్ని తేల్చట్లేదు. పురంధేశ్వరికి మళ్ళీ ఇవ్వచ్చు అని కూడా ఒక సెక్షన్ బలంగా వాదిస్తుందట. అంటే కోఆర్డినేషన్ సులభంగా ఉంటుంది, నడుస్తూ ఉంది కాబట్టి అని. అందుకనే తేల్చలేకుండా తేల్చరు కూడా. నడ్డా విషయం నడ్డా స్థానంలో కొత్త వాళ్ళు వచ్చే వరకు ఇది తేల్చరు. దానివల్ల ఏంటంటే ఇక అందుకనే పవన్ కళ్యాణ్ గారే సనాతనము ఇవన్నీ చేసుకుంటూ బీజేపీ కొంచెం నిలబెట్టే ప్రయత్నం. మీరు వాయిస్ విన్నారా? అసలు ఏపీ బీజేపీ లీడర్ ఎవరైనా సరే ఇటీవల కాలంలో బలంగా ఒక వాయిస్ వినిపించి ఒకటే చేశారు. ఏది చేశారు? హిందూ ఆలయాల రక్షణ అని విహెచ్పి వాళ్ళు విజయవాడ దగ్గర చేసిన యాత్ర. దాన్నే తప్పితే యాత్ర ఒక సభ, ఒకటి సభ, అదే సభ, పెద్ద సభ. అక్కడ ఈ అనంత శ్రీరామ్ ఇవన్నీ మాట్లాడింది. అక్కడ కూడా పొలిటికల్ ప్లేయర్స్ కంటే వీళ్ళు ఎక్కువ. కాబట్టి ఒక విధంగా దక్షిణాది రాష్ట్రాల్లో ఈ మతపరమైన హిందుత్వ రాజకీయాలు ఎక్కువగా తేవటం, ప్రత్యక్ష రాజకీయం తర్వాత చూసుకుందాం అనే కోణంలో వాళ్ళు ఉన్నారని అంటున్నారు.